పాత నోట్లను మార్చుకునేందుకు జనాలు పెద్ద ఎత్తున బ్యాంకులకు తరలి వచ్చారు. విజయవాడ ఆంధ్ర బ్యాంకు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సామాన్య జీవనం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అయితే మూడో రోజు ఈరోజు బ్యాంకుల్లో నోట్లు మార్చుకునేందుకు అనుమతిస్తామని కేంద్రం ప్రకటించింది. అందుకు అనుగుణంగా అన్ని బ్యాంకుల్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఆంధ్ర బ్యాంక్ దగ్గర పరిస్థితిని చూడొచ్చు. ఉదయం నుంచి 8 గంటల నుంచి కూడా ఇక్కడికి అంత కస్టమర్లు అంతా వస్తున్నారు. డబ్బులు చేంజ్ చేసుకునేందుకు 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు ఇచ్చి వాటిని చేంజ్ చేసుకునేందుకు ఇక్కడ చేరుకుంటున్నారు. బ్యాంక్ ప్రతినిధులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి సిస్టమ్ని వినియోగదారులంతా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది ముందుగా మనం బ్యాంక్ వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈరోజు చూస్తున్నాం క్రౌడ్, వాళ్ళని ఎట్లా అడ్రస్ చేస్తారు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి మీరు చేంజ్ అవుతారు, ఎటువంటి ప్రొసీజర్ అవలంబిస్తారు? సో మన కస్టమర్స్కి నిర్బంధం లేకుండా పాత 500 నోట్స్, 1000 రూపాయల నోట్స్ ఎక్స్చేంజ్ చేయడానికి, వాళ్ళ అకౌంట్లో ఖాతాలో డిపాజిట్ జమ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేస్తున్నాం, బాగా జరుగుతుంది. కస్టమర్స్ కొద్దిగా మన రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా శ్రమను చూసుకోకుండా వెయిట్ చేసుకొని వాళ్ళు డబ్బు అకౌంట్లో కట్టవచ్చు. ఒకటి సెకండ్, డబ్బు కావాలంటే ప్రతి అకౌంట్ హోల్డర్కి రోజు 10,000, మ్యాక్సిమం 10,000 వాళ్ళు తీసుకోవచ్చు. ఎక్స్చేంజ్ 4,000 తీసుకోవచ్చు. డబ్బు ఎక్స్చేంజ్ తీసుకోవడానికి ఏంటి ప్రొసీజర్ ఏంటి, వాళ్ళు ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఎక్స్చేంజ్ తీసుకోవాలంటే ఒక అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలి. ఒక డిక్లరేషన్ లెటర్లో ఏం లేదు, పేరు, వాళ్ళ అడ్రస్సు, ఒక ఐడిలో 6 రకంగా ఇచ్చారండి. ఆ ఐడి ఏంటంటే ఆధార్ కార్డు కానీ, పాన్ నెంబర్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఆ తర్వాత ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, దీంట్లో 6లో ఏదో ఒకటి ఫోటో కాపీ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు చూపించే డిక్లరేషన్ ఇస్తే పాత నోట్స్ ఇచ్చి వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది, అదనంగా కౌంటర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా మన బ్రాంచ్లో 2 కౌంటర్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు 3 కానీ 4 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫామ్ ఫిల్ చేయడానికి కొంత సమయం పడుతుంది కదా, దానికి అసిస్ట్ చేయడానికి బ్యాంక్ సిబ్బంది ఎవరైనా అందుబాటులో ఉంటారా? బ్యాంక్ మన స్టాఫ్ అందరూ తయారుగా ఉన్నాం, నేను కూడా తయారుగా ఉన్నాను. నేను ముందు ఉండి నేనే ఏర్పాటు చేస్తాను. ఇప్పటికే కొన్ని బ్యాంక్స్లో, కొన్ని నగరాల్లో కొత్త నోట్లు 500 రూపాయలు కానీ 2,000 రూపాయల నోట్లు కొన్ని అందుబాటులోకి ఉన్నాయి. కస్టమర్స్ వద్దకు అవి చేరుతున్నాయి. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ కొత్త నోట్లు మీకు చేరుకున్నాయా? అవి వినియోగదారులకు వెళ్ళే పరిస్థితి ఉందా? యాక్చువల్గా మాకు 100 కొత్త నోట్స్ ఉన్నాయి మా దగ్గర. ఈరోజు అన్ని కస్టమర్స్కి 100 మ్యాక్సిమం 90% కొత్త నోట్స్ వస్తుంది. 500 కొత్త 2,000 నోట్స్ ఇంకా మా చేతికి రాలేదు. సాయంకాలం వస్తుందని చెప్పి వార్తలు వచ్చినాయి. రేపు ఇవ్వడం జరుగుతుంది. క్రౌడ్ చూస్తూ ఉన్నారు, మరి కొంత పెరిగే అవకాశం ఉంది బ్యాంకు ఓపెన్ తర్వాత. మీ పరంగా ఏం సజెస్ట్ చేయబోతున్నారు? ఓకే, యాక్చువల్గా ఏంటంటే వచ్చిన కస్టమర్స్కు వాళ్ళ ఇది ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి అన్ని వేసి మళ్ళీ సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాం. వెయిటింగ్ సమయం తగ్గడానికి ఎటువంటి ఏర్పాటు? వచ్చిన వెంటనే ఏంటంటే వెరిఫికేషన్ 2 కౌంటర్స్లో జరుగుతుంది. 2 కౌంటర్స్లో ఆఫీసర్ చేసిన తర్వాత ఇనిషియల్ పెడతారు. వెంటనే వెళ్ళి క్యాషియర్ దగ్గర వెళ్ళి వాళ్ళు డబ్బు తీసుకోవచ్చు, జమ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఈరోజు కొంతమందికి నోట్లు ఇచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశామని బ్యాంక్ ప్రతినిధులు చెప్తున్నారు. వినియోగదారులు మనతో ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ ఒకసారి తీసుకుందాం. సార్ ఎట్లా ఉంది? నిన్న అంతా మీరు నోట్స్ చెల్లుబాటు కాలేదు, నిన్న ఎలా గడిచింది? ఈరోజు ఎంత అమౌంట్ మీరు చేంజ్ చేసుకోవడానికి వచ్చారు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి? ఇప్పుడే వచ్చాము, ఇంకా తెలియలేదు లోపలికి. ఇప్పుడే వచ్చాము, ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఇంకా తెలియలేదు. బట్ నిన్న పెట్రోల్ బంక్ వెళ్తే మీరు 500కి ఫుల్ చేసుకోండి, నో చేంజ్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ చేంజ్ అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా అలాగే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడే వచ్చాము కాబట్టి చూడాలి లోపల ఎట్లా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసుకొని మేము దాన్ని బట్టి ఫర్దర్గా వెళ్ళాలని చూస్తున్నాం. సార్ నిన్న పరిస్థితి మీరు గమనించే ఉంటారు కదా, ఎట్లా ఉంది? నిన్నటికి ఈ రోజుకి ఏమైనా చేంజ్ ఉందా? పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారా? చేంజ్ అండి. ఏ బ్యాంక్ ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా మందులు ఇస్తారు, 500 ఉంటే 500 తీసుకోండి, మా దగ్గర చిల్లర లేదు. అది కూడా వాస్తవమే, ఇంతమందికి ఇవ్వలేరు కూడా. పెట్రోల్ బంక్కి వెళ్ళినా 500 కొట్టుకోండి, చిల్లర లేదు. ఇది ప్రాబ్లం. ఇప్పుడు వచ్చారు కదా మీరు మనీ చేంజ్ చేసుకోవడానికి, ఇక్కడ ప్రాసెస్ మనీ చేంజింగ్ అండ్ క్యాష్ విత్డ్రాల్ ఉంది కదా, ఇక్కడ అంటే ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కువ వెయిట్ చేసే ఇబ్బంది ఏమైనా ఉంటుందా? ఎక్కువ వెయిట్ చేసే ఇబ్బంది కనపడుతుంది, లోన్కి వెళ్తే కానీ అసలు విషయం తెలియదు. రైట్, ఇది వినియోగదారుల యొక్క అభిప్రాయం. కొంత వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నారు. నిన్న ఎక్స్పీరియన్సెస్ కూడా
కొంత ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంటుందని వినియోగదారులు చెప్తున్నారు. విజయవాడ నగరంలోని అన్ని బ్రాంచ్ల వద్ద అన్ని బ్యాంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. బ్యాంకులు ఓపెన్ చేయడానికి ముందు నుంచే కూడా కస్టమర్లు బ్యాంక్ దగ్గరకు వచ్చారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుంది, ఈ రద్దీ మరింత పెరుగుతుందని మనకు తెలుస్తుంది. మరోవైపు బ్యాంకు ప్రతినిధులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారులు వెయిట్ చేసే ఇది లేకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా కొన్ని చర్యలు తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇది